17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు. 15 రోజుల పాటుగా రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి మకర రాశి మకర లగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, మకరానికి అధిపతి శనిశ్చరుడు. మకరంలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరికి ఎలా ఉండబోతుందో చూద్దామండి. మకర లగ్నం మరియు మకర రాశి వారికి ఏంటంటే అష్టమాధిపతి అవుతారు రవి. ఈ యొక్క 8వ అధిపతి రవి అని ఆయన మీ యొక్క దశమ స్థానంలోకి వచ్చి బలహీన పడుతున్నారు. సో అష్టమం అంటే సడన్ థింగ్స్, సడన్ గా జరిగే మంచి చెడు. ఆయన 10వ స్థానంలోకి వచ్చి బలహీనపడ్డాడు. అంటే ఏంటంటే ఉద్యోగ స్థానంలో కొంత నెగిటివ్ పరిస్థితులు కావచ్చు, అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి రావటము, నోటీస్ అందుకోవడం ఇలాంటివి, లేకుంటే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటువంటి ఒక టెన్షన్ కూడా క్రియేట్ చేస్తారండి. సహజంగా రవి తండ్రి కారకుడు కాబట్టి తండ్రి ఆరోగ్యం కూడా కొంత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. మరి జాగ్రత్తలు ఏంటంటే ప్రభుత్వంతో చేసే పనులు ఏవైతే ఉంటాయో నిబంధనలతో కూడుకుని పాటించండి, సిస్టమేటిక్గా ఉండండి, పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళండి. మరి ఏదైనా మంచి జరుగుతుందా అని అంటే 4వ స్థానం మీద ఉచ్చ దృష్టి ఉంది కాబట్టి 4వ స్థానం అంటే కుటుంబము, ఆస్తి, వాహనాల కొనుగోళ్లు, ట్రాన్సాక్షన్స్, మదర్ హెల్త్, వీటి విషయాల్లో కొంత మీకు అనుకూలత అనేది కనపడుతుంది. అష్టమాధిపతి దశంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగము, మీ స్టేటస్ ఇవి కొంచెం తగ్గొచ్చు. కానీ బలమైన దృష్టితో చదువుతాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాహనాల కొనుగోళ్లు, మీకు ప్రాపర్టీ బెనిఫిట్స్ కావచ్చు, మదర్ హెల్త్ విషయంలో ఇలాంటి వాటిల్లో కొంత మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క గోచారం అని చెప్పాలండి. ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి, ఒక జాతకుడు లేదా జాతకురాలు సో అంటే ఉద్యోగం ప్రమోషన్పై ఒత్తిడిలో ఉంటారండి. ప్రమోషన్ రావట్లేదనో, కోర్టు కేసు ఉందనో, డిలే అవుతుందనో. సో కానీ ఏంటంటే మీ యొక్క 4వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి, మదర్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ నుంచి భారీగా సపోర్ట్ రావచ్చు. సో ఇంట్లో ఏదైనా వాహనం కానీ, ఆస్తులు కానీ, ఆస్తి సంబంధమైన పనులు కానీ సాఫీగా జరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఈ రకంగా కూడా మనకు పాజిటివిటీని ఇచ్చే అవకాశం చాలా బలంగా ఉందండి.